నీలమ్మని చిన్నబాబు చిత్ర విచిత్రంగా హింసలు పెట్టి చంపేడు కదా. ఉలుకు పలుకు లేదంటే దాని పొజిషన్ ఏంటో. ఒసే ఆగ్నేయం, ఎక్కడున్నావే? కనపడవే నీకు దమ్ముంటే. నువ్వు నేను తేలిపోవాలే ఈరోజు. రావే, ఎక్కడున్నావే? ఏంటి సాన్యం ఇలా వచ్చావు? ఓ, నీ కోటింగ్ కూడా పూర్తవ్వాలి కదా. దా దా దా. సమయానికి వచ్చేసిందమ్మా. ఎక్కడుందో? ఎక్కడున్నావే ఈశాన్యం? ఎక్కడున్నావే? రా చూసుకుందాం. కనపడవేంటే? ఎక్కడున్నావు? అమ్మో, నిప్పులకుండా పడేస్తే కబోర్డ్ అంతా కాలిపోయి నేను కూడా తగలబడిపోతాను. ఇప్పుడేం చేయాలి? వాయిస్ ఓవర్ ఇస్తే కానీ బయటపడలేరు. ఈశాన్యమో ఆగ్నేయమో ఈ రోజే తేలిపోవాలి. రావే రా. నీకు చేతనైతే ఆగ్నేయాన్ని చల్లబరచవే, చూస్తాను. ఇక్కడే ఉంటే నేను కూడా పోయేలా ఉన్నాను. 5 నిమిషాల తర్వాత వస్తాను, గాడు తగ్గుతుంది. వెళ్ళిపోయాడు. ఆ హారం ఈ గదిలో ఏమైనా ఉందేమో. నాకు దొరికితే నాదే కదా. దీనికి చెప్పకుండా ఉంటే సరి. అంటే డోర్ తీవే, నీకు పుణ్యం ఉంటుంది. డోర్ తీవే, అంటే డోర్ తీ. త్వరగా తీవే ఈశాన్యం, చచ్చిపోతున్నాను. త్వరగా తీవే ఈశాన్యం, దగ్గరలోకి చచ్చిపోతున్నానే. ఈశాన్యం తీయవే. ఒక్క నిమిషం ఆగవే, తీస్తాను. సైలెంట్ గా ఉండు. ఈశాన్యం, ఆగ్నేయంతో ఏం మాట్లాడుతున్నావమ్మా? చూడు, బాగుందా? నువ్వు స్ప్రే చేసినంత మాత్రాన నాకు ఏమీ కాదు బాలక. అలాగా. 1 2 3. దురద పెడుతోందేంటి? ఏంటి దారుణం? నేను గాని శపిస్తే ఏమవుతుందో చూడు. నాకు శాపనార్థాలు ఏం పెడతావులే గాని, బయటికెళ్లి బురదగుంటలో దూకితే గాని ఈ దురదగుంటాకు స్ప్రే ఎఫెక్ట్ పోదు. ఆ పంచు ఈశాన్యం, త్వరగా కబోర్డ్ల నుండి బయటపడేవే ప్లీజ్. నువ్వు కూడా ఎక్కడే ఉంటే ఆగ్నేయంతో పాటు ఆహుతైపోతావు. అమ్మో, అబ్బా. వసే ఈశాన్యం, ఎక్కడున్నావే? ఒక్క నిమిషం నన్ను బయట పడేస్తే బతికి బయట పడతానే. అమ్మో, చిన్నబాబు ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి పట్టుకొస్తాడో ఏంటో. అమ్మో, నరకం చూపిస్తున్నాడు దేవుడా. పాపం. ఆగ్నేయం పొలికేకలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. వస్తున్నానుండవే, ఎలాగోలా నిన్ను విడిపిస్తాను. అమ్మో. ఓం తల్ పుల్ హల్ మల్ క్రీం హ్రీం భీం ఊం బుష్. ఓం హ్రీం క్రీం భీం హ్రీం భీం బుష్. భవాని. ఓం హ్రీం క్లీం హైం బుష్. ఏంటండి అవతారం?
ఏం చేస్తోంది? ఏయ్, లే! హష్! భవానీ భవానీ! బుష్! భవానీ! ఏంటి అవతారం? భవానీ అని పిలిస్తే నేనెలా పలుకుతానక్కా? ఈశాన్యం అనే పేరుతో పిలిస్తేనే పలుకుతా. భవానీ లే. ఓయ్, లే! లే! మామ్, ఈసారి సాధువు గెటప్ లో వచ్చింది. ఈశాన్యంలో వస్తువులుంటే అరిష్టం. అందుకే నీళ్లు జల్లుతున్నాను. ఇక్కడ దరిద్రం పోయి దేవతలు కొలువవుతారు. ఇళ్ల మీద పన్నీరు జల్లు పడుతుంది. పిచ్చి బాగా ముదిరిందనుకుంటా. తనే ఇలా ఉంటే నీలాంబర్ పరిస్థితి ఏంటి అఖిల? ఆవిడింకో మెట్ట ఎక్కువే ఉందంకుల్. చేతిలో కుంపటి పట్టుకునుంది. తన పేరు ఆగ్నేయమంట. మై నేమ్ ఈస్ ఈశాన్యం. ఇల్లు తగలబెట్టుద్దేమన్న భయంతో బాబీని రూమ్ లో పెట్టేశాను డాడ్. తప్పు తప్పు. ఓం హ్రీం భీం క్లీం జల్ 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 జల్. షట్ అప్! ఏంటి న్యూసెన్స్? ముందు తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేయండి. ఈ ఇంటికి అరిష్టం రాకుండా అడ్డుకునే ఈ ఈశాన్యాన్నే ఈడ్చి పారేస్తారా? నువ్వు ఇక్కడ ఉండడమే మాకు పెద్ద అరిష్టం. పో లోపలికి. రాపిని. ఆగు బాలక. వీళ్ల మూలాన ఏదైనా జరగచ్చండి. పొరపాటు ఎవరిదైనా ప్రమాదం జరగచ్చు. మహి, ఐశ్వర్య, మీరు జాగ్రత్తగా ఉండండి. సిద్ధాంతి గారు చెప్పినట్టు ఏ గండం ఎదురవుతుందన్న భయం ఉండగా దానికి తోడు ఈ పిచ్చివాళ్ళు చేసే చేష్టలకి ఇంకేమవుతుందోనని ఆందోళనకు గురవుతున్నాను అఖిల. కంగారు పడకండమ్మా, మీరు వెళ్ళిరండి. మహి ఐశ్వర్య ఉన్నారు కదా, ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళ నెట్టి పరిస్థితులను ఎంటర్టైన్ చేయకండి. పెద్దబాబు, ప్రతి పుట్టినరోజు నాడు నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తావు కదా, కానీ ఈసారి నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఖచ్చితంగా అది నిన్ను సంతోషపెడుతుందనుకుంటున్నాను. నీ మాట నిజమవ్వాలని కోరుకుంటున్నానమ్మా. అందుకంటే నాకింకేం కావాలి? నువ్వు చెప్పే మాట కోసం మేమందరం ఎదురు చూస్తూ ఉంటాం మామ్. అఖిలని డ్రాప్ చేసి వస్తాను. అఖిల, బ్రో, ఈశాన్య ఆగ్నేయ నుంచి అసలు నిజం రాబట్టాలి. వాళ్ళు ఇక్కడున్న వస్తువులు తీయడం కాదు, వాళ్ళ బెండు మనం తీయాలి. కానీ మన ప్లాన్ వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడాలి. డన్ బ్రో. కోరి కోరి చామని కొని తెచ్చుకోవడం అంటే ఇదే ఇదే. త్వరగా తీరే చీపురాటి. తీస్తా నాగు నీలమ్మా. నీలమ్మ రా రా. ఇలా పడ్డావేట నీళ్ళు. లేవే, లే లే. అంటే కరెంట్ షాక్ ఇవ్వకపోయినా అంతకనే ఎక్కువ అలసిపోయినట్టుందండి. నాకు కూడా దురద పుట్టేలా స్ప్రే కొట్టాడు చిన్నబాబు. ఇల్లంతా వెతికినా ఆ హారం కనపడలేదు. నీళ్ళు నన్ను కాపాడకుండా హారం కోసం వెతుకుతావా ఆంటీ? అపార్థం చేసుకోకు నీళ్ళు. వాళ్ళకి దొరికిపోతుందేమోనని వెతికానంతే. ఆంటీ, ఆ నిప్పుల కొంపటి పొగ మొత్తం నా నర నరాల్లోకి పాకిపోయినట్టుంది. సేటు హాల్లో అందరూ ముడ్డగా అక్కడ నగ వెయ్యడు. ఇంటి బయట డస్ట్ బిన్లో వేసుండాలి, లేదా పక్కనున్న చెట్ల మీదైనా వేసుండాలి. చెత్త బుట్టలోనా, చెట్లలోనా? చీపురు ఆంటీ, ఎక్కడికి పోయింది ఈ ఆంటీ?
ఒక్క నిమిషం కూడా ఆగదు. నా సలహా తీసుకోవాలి కదా. ఛీ! ఇక్కడ లేదే. ఎక్కడుండుంటుంది? ఎవరో వస్తున్నట్టున్నారు. ఇక్కడ లేదు. ఆంటీ ఏం చేస్తా? అయ్యో ప్రాపర్టీస్. ఓ త్వరగా తీసుకురా. ఆంటీ ముందేది పట్టుకో. అంతే చూద్దాం. నీలమ్మా, ఇక్కడ డస్ట్బిన్ లో ఉందే. హారం డస్ట్బిన్ లో వేశారు. అయ్యో వాళ్ళు వస్తున్నారండి. ఓం భీం బూమ్ బూమ్ బుష్. వాళ్ళు ఎక్కడున్నారు మహి? ఎదురుగానే ఉన్నారు బ్రో. ఈడెన్స్ ఎత్తున్నారు మీరు? వీళ్ళిక్కడే ఉన్నారంటే ఏదో గూడు పుట్టాని జరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఇద్దరు ఇక్కడే ఉన్నారా? అవును బ్రో. ఈశాన్యం ఆగ్నేయం అని తిట్టుకునే వాళ్ళు కలిసిపోయారంటే ఏదో చేస్తున్నారా? ఇంట్లో సామాన్లు అటు ఇటు షిఫ్ట్ చేసి ఇక్కడికొచ్చి వెతుకుతున్నారంటే ఏదో విలువైంది అయ్యి ఉంటుంది. ఈశాన్యం ఆగ్నేయం మనల్ని అనుమానిస్తున్నారు. వీళ్ళు అవమానిస్తున్నారు కూడా. పార్వతి, వాళ్ళ దగ్గర ఏముందో వెతుకు. చూడదురా. ఏయ్ ఆగు! ఎవరైనా మమ్మల్ని ముట్టుకుంటే మంటల్లో కాలిపోతారు. నన్ను తాకితే తడిచిపోతావు. మంటలొచ్చినప్పుడు నీళ్ళు చల్లుదాంలే గాని నువ్వు చూడదునా. ఏయ్ అవమానిస్తున్నావు బిడ్డ. దొరికారంటే ఇంటికి పట్టిన దరిద్రాన్ని తరిమేయచ్చు. ఆగ్నేయాన్ని చితిలో పడేస్తాం, ఈశాన్యాన్ని గంగలో ముంచేస్తాం. వదినా నువ్వు వెతుకు. బిడ్డ వెతుక్కో. సరిగ్గా ఉండు. ఏయ్ నన్ను తాకితే అందరినీ శపిస్తాను. మా అందరినీ శపిస్తావా? ఆగ్నేయం శపించాలనుకుంది. మేము శపించాం. ఎవరి పాపాన వాళ్లే పోతారు అనుకుంటాం. చూసుకో. ఏయ్ చూసాను పెద్దబాబు గారు, వీళ్ళ దగ్గర ఏమీ లేవు. అనుమానాలు తీరాయిగా. పద ఈశాన్యం వెళ్దాం. పద ఆగ్నేయం. ఆగండి పార్వతి, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తీసుకో. అత్తయ్య ఇదేంటి? ఇప్పు. వాటిని తీసుకెళ్లి గదిలో దాచిపెట్టొద్దునా. వీళ్ళ పిచ్చికి అడ్డుకట్ట వేయాలి. పద బ్రో, పదండి. నీలమ్మా ఆ హారం బిందిలో ఉందే. చూసారంటే మనం దొరికిపోతావే. మనం కాదండి, పార్వతిని దొంగ అనుకుంటారు. అర్థమైందా? మనం పిచ్చి వాళ్ళలాగానే ఉంటే వాళ్ళకి డౌట్ రాదు. సరే పద. సిన్బాబు గారు కాఫీ. థ్యాంక్ యూ వదినా. పెద్దబాబు గారు నువ్వు కూడా తెచ్చుకోవాల్సింది కదా వదినా. నాకొద్దు, మీరు తాగండి. అది పార్వతి, నువ్వు వద్దన్న బ్రో షేర్ చేస్తాడులే. దొంగ సాములు రండి బంగు తాగుతారా?
అంటే ఏంటి నాయనా? బొంగులో చికెన్ అంటే విన్నారా? అయ్యో అపచారం అపచారం, మేం మాంసాహారం ముట్టం. వేషాలేసుకొని ఎంతమంది మీలాగా దొంగ పనులు చేయట్లేదు? మహి వదిలే. ఆగ్నేయం, నీ వల్ల నా నీళ్లు పోయాయి. ఈశాన్యం, నీ వల్ల నా నిప్పులు పోయాయి. నీ వల్ల అన్ని మాటలు పడాల్సి వస్తుంది. నన్ను అంటావా నువ్వు? బా మహి, బ్రో, వీళ్ళ గోల వినే ఓపిక లేదు కానీ ఛానల్ మార్చి వాల్యూమ్ పెంచు. న్యూస్ ఛానల్ పెడతాను బ్రో. తాజాగా అందిన వార్త గట్టమనేని కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయం. బ్రో, మన ఇంటి మ్యాటరే. గట్టమనేని ఇంటి పెద్ద కోడలిగా మేగోటి పార్వతీని అధికారికంగా ఎన్నుకున్నారని తెలిసింది. బిజినెస్ మీటింగ్లో ఒకప్పుడు ఇంటి పనిమనిషిగా ఉన్న పార్వతి స్వశక్తితో పైకెదిగిందని, అలాంటి స్త్రీ తనింటి కోడలని గర్వంగా చెప్పుకున్నారు. త్వరలోనే పెద్ద కోడలు మేగోటి పార్వతి, చిన్న కోడలు ఐశ్వర్య వ్యాపార బాధ్యతలు చూస్తారని ప్రకటించారు. నన్నే కొడతావా ఈశాన్యం? ఆగ్నేయం, ఆపుతావా? నువ్వే ఆపు. మూసుకో, నువ్వే మూసుకో చెప్తున్నాను. పార్వతి రా పార్వతి. ఈశాన్యం, ఆపు ఈశాన్యం. నువ్వు ఆపవే. నువ్వు ఆపు ఈశాన్యం. ఏయ్, నువ్వు ఇంటి పెద్ద కోడలు అయిపోయావు పార్వతి. అమ్మే ఒప్పుకుంది. బ్రో, మామ్ ఇచ్చే గిఫ్ట్ ఇదే అనుకుంటా. పాపం పిచ్చి పట్టిన బాబీ ఎలా అయిపోయిందో. మామూలుగా ఉంటే ఈ వార్త విన్నాక ఊరేసుకునేవాళ్ళు. ఏంటి ఈశాన్యం, నీ అంత చూస్తాను ఇప్పుడు. ఏంటి ఆగ్నేయం, పోవే. ఏయ్, నా గురించి నీకు తెలీదు. ఏయ్, నా గురించి నీకు అస్సలు తెలీదు. నీకే తెలియదు చెప్తున్నాను. ఏయ్, నిన్ను నా గురించి తెలీదు. ఏయ్, నిన్ను బూడిద చేసేస్తా. నీ అంత చూస్తాను. ఏమనుకుంటున్నావే? పీడ పోయింది బ్రో, గదిలోకి వెళ్ళిపోయారు. పిచ్చి లేకపోతే అరగంటలో చచ్చేవాళ్ళు. మీ సంతోషం మా ఇద్దరిని ఒకటి చేసింది నాయనా. ఆగ్నేయం, ఈశాన్యం ఒకటిగా ఉంటాం. మీ ఆనందమే మా ఆనందం. అవును ఆగ్నేయం, ఈశాన్యం పద రా. పెద్దబాబు గారు, మనం ఎన్ని ఉపాయాలు చేసినా వాళ్ళు పిచ్చోళ్లాగే ఉన్నారు. అమ్మగారు నన్ను ఇంటి పెద్ద కోడల్ని చేశారన్నా వాళ్ళల్లో మార్పు రాలేదు. వాళ్ళలా మనం నటించలేం పార్వతి. లేదా వాళ్ళు నిజంగానే పిచ్చి వాళ్ళే ఉండాలి. అవును బ్రో, బయటపడతారనుకున్నాను, కానీ వాళ్ళు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. షాక్ ట్రీట్మెంట్ తట్టుకోవాలంటే వాళ్ళు పిచ్చి వాళ్ళే ఉండాలి. వాళ్ళకి మళ్ళీ ట్రీట్మెంట్ ఇప్పించు. రెగ్యులర్గా వచ్చే డాక్టర్స్ కాకుండా వేరే వాళ్ళని తీసుకురమ్మని శేఖర్కి చెప్పు. అలాగే బ్రో, మనకి వేరే ఆప్షన్ కూడా లేదు. టీవీలో న్యూస్ కేవలం మన ఇంట్లోనే వచ్చేలా ప్లాన్ చేశామని మనకి తప్ప ఎవరికి తెలీదు. వాళ్ళకి తెలిసే అవకాశం కూడా లేదు. నువ్వన్నట్టు షాక్ ట్రీట్మెంట్ తోనే వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. పార్వతి, నిజమేంటో తెలియకుండా పోయిందని బాధపడుతున్నావా? నా మీద పడ్డ మర్చిపోతే చాలనుకున్నాను. టీవీలో వచ్చింది అబద్ధమని తెలిసినా మర్చిపోయి అమ్మగారు ఒప్పుకుంటారన్న సంతోషం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేది. వదినా, నువ్వు తప్పు చేయలేదనేది నిజం. ఆ నిజం రేపు బయటపడుతుంది. పెద్దబాబు గారు, అవును పార్వతి, నువ్వు ధైర్యంగా ఉండు.